సరిపోదా శనివారం సినిమా నిజంగానే శనివారం కలెక్షన్స్ చాలు ఆ సినిమాకి, ఆ రేంజ్లో వచ్చింది. బట్ వీళ్ళకి మాత్రం శనివారం సరిపోలేదు. ఆదివారం రోజు, సోమవారం రోజు, మంగళవారం రోజులు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. స్కూల్ కూడా బంక్ కొడుతూనే ఉన్నారు. హాలిడే అన్న బంకేం కొట్టలేము. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ చూసే ఉంటారు కదా సినిమా. చాలా బాగా చేశారు. నాని గారు కూడా చాలా బాగా కనపడారు. బాగుంది. సో ఇప్పుడు ఈ నలుగురు హీరోలు ఉన్నారు కదా ఎన్ లెటర్లో, నాగార్జున గారు, నాని గారు, నాగ చైతన్య గారు, నితిన్ గారు. ఎవరు బాగా ఫేవరెట్ నీకు? నాని గారు. నాని గారు. మరి మిగిలిన ముగ్గురు హీరోలు ఫీల్ అవుతారు? అందరూ ఇష్టం. నాని గారు ఒక స్టెప్ ఎక్కువ. ఇది నేర్చుకో, నెక్స్ట్ టైం ఎవరైనా అడిగారు. స్కూల్ గ్రూప్ ఉంటుందా? ఉంటుంది. అందులో ఏమన్నా హీరోయిన్ వచ్చిందిరో ఎవరన్నా మెసేజ్ పెట్టారా? నువ్వు చాలా తెలివైందాను కదా, ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? కావాలని కాదు, ట్రిక్కీగా బిహేవ్ చేస్తున్నావు. అంటే మమ్మల్ని చీట్ చేయడానిక, నువ్వు తింగరదాని నమ్మించడానిక? నీకు ఈ క్యారెక్టర్ తర్వాత ఏదన్నా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని అవార్డు వచ్చిందనుకో, ఏ ఫిలింఫేర్ ఏదో ఒక అవార్డు వచ్చిందనుకో, స్పీచ్ ఇవ్వమని మైక్ ఇచ్చారు, ఏం చేస్తావు? అందరికీ థ్యాంక్ యూ, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి. డైలాగ్ చెప్పాలి. पुराने जमाने में नरकासुर का नाम एक राक्षस रहता था. డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సరిపోదా శనివారం సినిమా నిజంగానే శనివారం కలెక్షన్స్ చాలు ఆ సినిమాకి, ఆ రేంజ్లో వచ్చింది. బట్ వీళ్ళకి మాత్రం శనివారం సరిపోలేదు. ఆదివారం రోజు, సోమవారం రోజు, మంగళవారం రోజులు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. స్కూల్ కూడా బంక్ కొడుతూనే ఉన్నారు. నాతో పాటు దానిలో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారనమాట. అనన్య అండ్ ఖ్యాతి. మాట్లాడేద్దాం. హాయ్. హలో. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో లలిత అండ్ కళ్ళు అనాలా? కళ్ళు. మరి చారు ప్రియాంక మోహన్ గారు. అదేంటి నీ పేరే కదా, పెద్ద ఎక్కలు పేరు మార్చుకున్నావు అంతే కదా. అది చిన్నప్పుడే పేరు మార్చుకున్నావు. యాక్చువల్లీ నువ్వు స్టోరీ సరిగ్గా అయితే ఫాలో అవ్వలేదు. చిన్నప్పుడు నువ్వు ఊరు పారిపోయినప్పుడే పేరు మార్చుకున్నావు చారు అని. ఓకే. చారు. కళ్ళు బాగుంటాయని ఎవరైనా చెప్పారా? ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా చెప్తారు కదా ఐస్ బాగుంటాయి అని. సో హ్యాపీయా ఇద్దరు? సూపర్ హిట్ అయింది కదా. ఎన్నిసార్లు చూసారు సినిమా? నేను ఒకటేసారి. ఎప్పుడు మాతోనా లేదంటే ముందు చూసారా? థియేటర్స్. అదే మాతో ఆడియన్స్తోనే చూసారా? సేమ్. ఎలా అరిచారు ఆడియన్స్? అరుపులు ఎలా ఉన్నాయి? అది మాస్ థియేటర్లో పేపర్లు ఎగిరేయడం, అది ఇది ఫుల్ గోల. ఈవెంట్ అప్పుడు అయితే చాలా గట్టిగా వేశారు. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ చూసే ఉంటారు కదా సినిమా. సో ఎవరొకరు మెసేజ్ చేసి కానీ ఫోన్ చేసి ఉంటారు కదా, ఏమి ఇచ్చారు కాంప్లిమెంట్స్ చెప్పండి. నువ్వు చెప్పు. బాగా చాలా బాగా చేశారు. నాని గారు కూడా చాలా బాగా కనపడారు. బాగుంది. చాలా బాగా చేసావు. నీ గురించి ఏమన్నారు? చాలా బాగా చేసావు. ఎవరు? ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు అని. ఎవరన్నారు? మా కొంతమంది మా రిలేటివ్స్, మా అమ్మమ్మ, మా పెద్దనాన్న, పెద్దమ్మ, బామ్మ, తాత, వాళ్ళందరూ అన్నారు. మీ టీచర్స్, స్టూడెంట్స్, నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ చూడలేదు. వాళ్ళు మూవీ చూసిన తర్వాత చెప్తానన్నారు. టీచర్స్ కొంతమంది చూసారు. ఎవరు ఒక్కరు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తావు? అంటే నీకు కొంచెం ఒకరు ఎవరైనా పొగిడితే నచ్చుద్ది కదా. 10 మంది పొగిడామనుకో, అందులో నీకు క్లోజెస్ట్ ఉన్న వాళ్ళది నచ్చుతుంది. సో అలా ఎవరు క్లోజెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు పొగిడారు నిన్ను బాగా? నాన్న. ఏమన్నారు? చాలా బాగా చేసావు అని అన్నారు. అందరూ అదే అన్నారు. కానీ ఇంకా నేను ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఫస్ట్ టైం నాకు సరిగ్గా అది కాంప్లిమెంట్గా తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం అన్నారు, నువ్వు యాక్టింగ్ చేసావు నాకు అనిపించట్లేదు, ఇంట్లో కూడా ఎలాగో యాక్టింగ్ చేస్తావు కదా, హోంవర్క్ చేసానా లేదా అని, టెస్ట్ సరిగా రాసావా లేదా అని అది నేను కాంప్లిమెంట్గా తీసుకున్నాను. సో ఇది నెక్ కట్ చేసినప్పుడు ఎక్కువ అది ఇచ్చావా? ఆ ఎక్స్ప్రెషన్ నచ్చిందా? నెక్ ఒకటి కట్ చేసినట్టు ఇలాంటి సీన్ ఉంటుంది కదా, సో ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కువ నచ్చింది అన్నారా? అది కాదు, ఎస్జే సూర్య గారు నన్ను కాలేజ్ చంపేస్తారు కదా, అప్పుడు ఎక్స్ప్రెషన్ అది. నైస్. తమరండి? డాడీ పొగిడాడు అందరూ. నా ఫ్రెండ్స్ అయితే బిగ్ స్క్రీన్లో చూసాను నేను. నా ఫ్రెండ్స్ అది ఇది ఫస్ట్ మూవీ చాలా బాగా చేస్తాను అని చెప్పి అన్నారా? ఎవరన్నా మెసేజ్ పెట్టారా గ్రూపుల్లో? మీ గ్రూప్స్ ఉంటాయి? కాల్స్. స్కూల్ గ్రూప్ ఉంటుందా? ఉంటుంది. అందులో ఏమన్నా హీరోయిన్ వచ్చిందిరో ఎవరన్నా మెసేజ్ పెట్టారా? అంటే కొంతమంది అంటారు. నేను లైక్ 4 గ్రూప్స్ అట్లా ఉంటాయి. స్కూల్లో చాలా తక్కువ మందికి తెలుసు, తెలియదు. సో లైక్ ఓకే, కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు. ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే లైక్ ఫస్ట్ మూవీ బాగా చేసామని చెప్పారు నా ఫ్రెండ్స్. అవును. ఫస్ట్ మూవీ లైక్
నువ్వు యాక్టింగ్ చేస్తావు ఎలాగో, కానీ లైక్ ఇంత మంచిగా చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిని నిజంగా సెట్స్లో ఎవరినన్నా ఇలా రిలేషన్తో పిలిచేవాళ్ళు, అన్న అని కానీ అక్క అని కానీ లేదంటే అంకుల్ అని ఆంటీ అని రిలేషన్తో ఎవరిని పిలవలేదా? సార్ మేడం అంతే. అన్న కో డైరెక్టర్స్ వాళ్ళందరినీ అన్నాను. ఇప్పుడు వీళ్ళని మీ ఫ్యామిలీ మెంబర్స్ని సినిమాలో మీ ఫ్యామిలీ సార్ మెంబర్స్ మ్యామ్ అంతే. అంతే. ఎవరు క్లోజ్ బాగా వీళ్ళందరిలో? అనిత గారు. అనిత మ్యామ్. ఎందుకు అమ్మ కాబట్ట? యాక్చువల్లీ నీకు నాని గారికి కానీ నీకు ప్రియాంక గారికి కానీ సీన్స్ ఉండవు, నువ్వు చిన్నపిల్లవి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. సో మరి ఎలా ఎప్పుడైనా సెట్స్ లో ఒకసారైనా కలుసుకున్నారా? లాస్ట్ డే షూట్ అప్పుడు మా ఇద్దరికి సేమ్ షెడ్యూల్ డేట్ రోజు ఇచ్చారు. ఓకే. సో ఆ రోజు ఆ రోజు ఆ ఫోటో దిగింది. ఓకే. ఆ రోజే అన్నారా నువ్వేనా నువ్వే హీరోయిన్ అన్నారు? కో డైరెక్టర్ ఒక అనిరుద్ధ అన్న తీసుకెళ్ళి పరిచయం చేయించాడు. ఓకే. సో అప్పుడు డన్. ఓకే. సో నిన్నైతే నాన్నగారు ఎత్తుకుని తీసుకెళ్తారు కదా? యా. ఈవెన్ నాగ చైతన్య గారితో కూడా లాస్ట్ టైం ఆడుకున్నట్టున్నావు సెట్స్లో, షూట్లో కనిపించింది నిజంగా. సో నితిన్ గారు ఎలాగో మనం ఇవన్నీ ఏంటి నీకు ఏదో స్పెషల్ ఉన్నట్టుంది? నాగ చైతన్య, నాని, నితిన్, నాగార్జున సార్, బంగారు రాజా కాదు. ఎన్ లెటర్తో నీకేంటి కొంచెం ఎన్ లెటర్ ఉన్న హీరోలు అందరూ దగ్గర అవుతున్నారా? ఇంకెవరు మిగిలేరు ఎన్? తెలీదు ఏమో, ఎన్ అట్లానే వస్తుంది. సో ఇప్పుడు ఈ నలుగురు హీరోలు ఉన్నారు కదా ఎన్ లెటర్లో, నాగార్జున గారు, నాని గారు, నాగ చైతన్య గారు, నితిన్ గారు. ఎవరు బాగా ఫేవరెట్ నీకు? నాని గారు. మరి మిగిలిన ముగ్గురు హీరోలు ఫీల్ అవుతారు? అందరూ ఇష్టం. నాని గారు ఒక స్టెప్ ఎక్కువ. ఇది నేర్చుకో, నెక్స్ట్ టైం ఎవరైనా అడిగారు అనుకో అందరూ ఇష్టం, అదే ఒకటే స్టాండ్, అందరూ ఇష్టం అని చెప్పు. బట్ నాని గారు కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకు? రీజన్ తెలుసా? ఏమన్నా అర్థం ఎందుకు? అంటే ఎప్పుడైనా నేను ఫస్ట్ టైం నాని గారిని కలిసినప్పుడు క్లైమాక్స్ సీన్లో కలిశాను. దాని తర్వాత నేను ప్రియాంక గారితో, ఎస్జే సూర్య గారితో లేదా నాని గారితో మాట్లాడంటే భయం వేసేది. ఏమంటారు, ఏమో బాడీ గార్డ్స్ ఉన్నారు కదా అని అనిపించేది. దాని తర్వాత నానిగారే పిలిచి నువ్వు ఈ రోల్ చేస్తున్నావు కదా, ఇది చేస్తున్నావు కదా, ఏ క్లాస్ ఏ స్కూల్ అని కంఫర్టబుల్గా మాట్లాడేవారు. నాకు చాలా నచ్చింది. సో సోకులపాలెం అని ఉంటుంది, ఊర్లోకి వస్తూ ఉంటారు ప్రియాంక గారు, నీతో ఆడుకుంటూ ఉంటారు, అంటే సినిమాలో కూడా ఆన్ స్క్రీన్. సో నీతో అలా ఆడుకునేవారు? ఏమన్నా పిలిచి ఏమన్నా బొమ్మలు ఇవ్వడం కానీ, టాయ్స్ ఇవ్వడం కానీ, ఫుడ్ తినేటప్పుడు ఏమన్నా అలా సెట్స్లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ప్రియాంక గారు చాక్లెట్స్ అట్లా ఇస్తారు. కొన్ని ఒకసారి అందరికి పర్క్ ఇచ్చారు, నాకు కూడా కొన్ని చాక్లెట్స్ ఇచ్చేవారు. ఎస్జే సూర్య గారు బుగ్గలు గిల్లి చాలా జోవియల్ గా ఉండేవారు. భయం ఆయన చూస్తే నార్మల్ గా భయం వేస్తుంది కదా. కత్తిపీట సీన్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా భయం వేస్తుంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ లైవ్ లో చూసినప్పుడు భయం వేస్తుంది కదా. అంటే డైరెక్ట్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు అసలు. వెరీ జాయ్ఫుల్, లవ్లీ. ఏమన్నా అనుకున్నావా ఏంటి ఇంత వేరియేషన్? అంటే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమో ఇలా విలన్ లా ఉంటారు, ఒకసారి చాలా చాలా చిన్నపిల్లల బిహేవ్ చేస్తారు, ఆయన నవ్వుతారు వెంటనే కట్ చెప్పగానే కదా. అంటే కొన్ని క్లైమాక్స్ సీన్ డైలాగ్ ఏంటిది, పెద్ద డైలాగ్స్ ఉంటాయి, సీరియస్ డైలాగ్స్. ఎవరిని పిక్ చేసుకోవాలి చంపనాడికి, అప్పుడు నన్ను పిక్ చేసుకుంటారు. దాని తర్వాత సీన్ సరిగా డైలాగ్ తప్పుగా చెప్పారు, ప్రొనౌన్సియేషన్ సరిగా లేదు. అప్పుడు 2 seconds కట్ అనగానే నవ్వుతూ ఉన్నారు. ఓకే. సో నువ్వేమన్నా టేక్స్ తీసుకున్న సీన్ ఏమన్నా ఉందా కష్టంగా అనిపించిన సీన్? కత్తిపీట సీన్ ఎందుకు భయపడ్డావా? ఫస్ట్ టైం నేను బ్లడ్ అంతా చూస్తున్నాను కాబట్టి కొంచెం భయం వేస్తుంది. దాని తర్వాత కొలడినవన్నీ అలవాటు అయ్యాయి కాబట్టి అప్పుడు చేశారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది ఎస్జే సూర్య గారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి. ఎస్జే సూర్య కంటే ముందు నుంచి నాకు చాలా భయం. సో అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి చూడరు. కత్తిపీట సీన్ ఫస్ట్ అయిపోయింది. నీ ఫేవరెట్ సీన్ ఏంటి అందులో? నా ఫేవరెట్ సీన్ నా సీన్ అంటే నేను గుడి దగ్గర హీరోయిన్ నాని గారు ఇంకా ప్రియాంక గారు ఉంటారు కదా, నేను డ్రాయింగ్ పిక్చర్ ఇస్తా, కొబ్బరి నోట్లో పెడతారు, అలా కొన్ని ఎక్కువ షార్ట్స్ అయ్యాయి. సో కొబ్బరి తింటూ ఉన్నా. ఏమన్నా సీన్స్ మిస్ అయినవి అంటే షూట్ చేసినప్పుడు ఉంటాయి కదా కొన్ని, సినిమాలో లేవు అనుకున్నావా? సినిమాలో లేవు అనిపిస్తూ ఉంటుంది కదా, ఏమున్నాయి అలాగా? ఏం చేసావు? అంటే ఒక లేడీ ప్రెగ్నెంట్ ఉంటుంది, ఎస్జే సూర్య గారు ఆపేస్తారని, అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా డెత్ సిచ్యువేషన్ లో ఉంటది, అది తీసేశారు. ఎందుకు? డైరెక్టర్ గారు మీ అమ్మాయి అన్ని చెప్పేస్తుంది మీ యాక్టర్. ఓకే. సో మీరిద్దరు సెట్స్ లో కలుసుకున్నారా ఫస్ట్ టైం ఇక్కడ ప్రమోషన్స్ లో? ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కలిసారు. ఓకే అనుకుంటా, నేను చూడలేదు. అవును. నువ్వు చాలా తెలివైందాను కదా, ఎందుకు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు? కావాలనా?
కావాలని కాదు, ట్రిక్కీగా బిహేవ్ చేస్తున్నావు అంటే మమ్మల్ని చీట్ చేయడానిక, నువ్వు తింగరదాని నమ్మించడానిక? నేను తింగరదాన్ని ఏం కాదు, ఐఎమ్ ఇంటెలిజెంట్. బట్ ఏదో ఈ రోజు కొంచెం బబ్లీ బబ్లీ ఉన్నా. బబ్లీ బబ్లీ ఉన్నావా? బబ్లీ బబ్లీ ఉన్నా. ఓకే. సో నీ సీన్స్ ఉన్నాయి కదా జనరల్లీ, ఇప్పుడు హీరోకి హీరోయిన్ కి చిన్నప్పుడు సీన్స్ అంటే ఎక్కువ సీన్స్ ఉంటాయని ఎవరు అనుకోరు. ఇప్పుడు తిననుకో హీరోతో ట్రావెల్ అవుతుంది కాబట్టి సీన్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మీవనుకో జస్ట్ చైల్డ్హుడ్ పార్ట్ కాబట్టి మేబీ 5 చిన్న సీన్స్ ఒక 2 minutes పెట్టొచ్చు, 1 minute పెట్టొచ్చు. బట్ మీకు చాలా స్కోప్ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక 10 minutes దాకా ఉంటుంది మీ పార్ట్. ముగ్గురు కలిసే ఉంటారు, హీరో, నువ్వు, హీరో వాళ్ళ అక్క కదా, రైట్ కదా? సో ఏమన్నా సీన్స్ మిస్ అయినవి ఉన్నాయా? కొన్ని సీన్స్ షూట్ కాలేదు కానీ కొన్ని సీన్స్ మిస్ అయ్యాయి. అది మేము ముగ్గురం ఆడుకునే సీన్ ఒకటి అన్నారు, ఇంకొక 2-3 సీన్స్ కొన్ని తీసేసారు. అంటే షూట్ చేయలేదు అవి చేయలేదు. ఇంకా షూట్ చేయకపోతే లేనట్టే. షూట్ చేసి మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? షూట్ చేసి మిస్ అయినవి ఏం లేవు కానీ లెంతీ ఉన్నాయి, కొంచెం షార్ట్ చేశారు. నాది వెనకాల మా పేరెంట్స్ కొట్టుకుంటే ఏడుస్తాం కదా, అది చాలా లెంత్ గా తీసారు. నార్మల్ గా తీసేటప్పుడు లైక్ అది ఒక 1 minute దాకా తీసారు, కొన్ని సెకండ్స్ 30 seconds అట్లనే చేశారు. సో అది కొంచెం షార్ట్ అయింది నాది. నీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీన్ అంటే నువ్వు అందంగా కనిపించిన సీన్ ఏమనిపించింది? అందంగా కనిపించిందని కాదు, లైక్ నేను షూట్ అయ్యే టైంలో లైక్ ఎంజాయ్ చేసిన సీన్ అంటే స్కూల్ సీన్. లైక్ అది చాలా ఒక 5 takes అయింది అనుకుంటా, అదొకటి. ఇంకా పచ్చడి సీన్ నేను ఋత్విక్ ఉంటది, అదొక సీన్. లైక్ బాగుండే అవి 2. టేక్స్ ఎందుకు పట్టింది 5 takes? 5 takes అది మా ఇద్దరివి క్లోజ్అప్స్ కావాలి, అతను టర్న్ అవ్వడము, నేను పిలవడము, అది కొంచెం జస్ట్ కట్స్ కోసం, కెమెరా యాంగిల్స్ కోసం అన్ని టేక్స్. నైస్. ఎక్కువ టేక్స్ పడితే అంత ఫేవరెట్ సీన్ అవుతుందేమో అయితే నీకు. అంటే ఎక్కువ టేక్స్ అని కాదు, ఎంజాయ్ చేసాం కదా, సో అలా లాస్ట్ డే షూట్ అది. యా ఓకే. సో చిన్న గేమ్ పెడతాను, తర్వాత మూవీస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో పిక్ 1 ఏదైనా పిక్ చేసుకోవచ్చు. పిక్ 1 ఫస్ట్ పిక్ చేసుకుంటున్నారా? నువ్వు కూడా పిక్ చేసుకో, ఒకరి తర్వాత ఒకరు ఓపెన్ చేద్దాం. తెలుగు చదవడం వచ్చా ఇద్దరికి? నేను చదువుతా ఫస్ట్. నీకు ఈ క్యారెక్టర్ తర్వాత ఏదన్నా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని అవార్డు వచ్చిందనుకో, ఏ ఫిలింఫేర్ ఏదో ఒక అవార్డు వచ్చిందనుకో, స్పీచ్ ఇవ్వమని మైక్ ఇచ్చారు, ఏం చేస్తావు? అందరికీ థ్యాంక్ యూ, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి, కో డైరెక్టర్స్కి చాలా థ్యాంక్స్. నేను ఇంత మంచి అవార్డ్ని రిసీవ్ చేసినందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ అవార్డు ఎవరికి డెడికేట్ చేస్తున్నావు చెప్పవా? ఎవరికి డెడికేట్ చేస్తాను, నాది కదా, నాదే. డెడికేట్ అంటే ఇవ్వక్కర్లేదు, డెడికేట్ చేయను, ఏం చేయను, నాదే, నా బలం. ఐ డెడికేటెడ్ టు మై సెల్ఫ్. నైస్. ఓ నువ్వు ఎలాగో మంచి సినిమాలు చేసావు, నువ్వు పెద్ద ఆర్టిస్టు కాబట్టి నీకు ఒక వచ్చిందనమాట. 5 animals ఎలా అరుస్తాయో చూపించాలి. ఎక్స్ట్రాడినరీ మనలో అరిచింది ఆల్రెడీ. ఏమని అన్నా అరిచావు? అవును, ఒకసారి అరుస్తావు, అది ప్రామిస్ చేసావు అన్నావు. అన్నా ప్రామిస్ చేసావు అన్నా, వెనక్కి వెళ్ళొద్దన్నా, వెనక్కి వెళ్ళొద్దు. సో ఇది అంటే యాక్చువల్లీ మైక్ దగ్గర పెట్టి అరవరేమో కదా కొన్ని సీన్స్, ఎందుకంటే దూరం నుంచి వినిపించినట్టు వినిపిస్తాయి. డ్రోన్ మైక్ పట్టుకుంటూ ఉంటారు అక్కడ. ఓకే, ఇలా తిరుగుతూ ఉంటుందా మైక్? ఎక్కడ పెట్టారు మైక్? పైన డ్రోన్ కి దగ్గర ఉంటుంది, ఇంకా అలాగే గడ్డి అట్లా వేసేవాళ్ళు. ఓకే, డ్రోన్ అంటే తిరుగుతూ ఉంటుందా? దాన్ని బూమ్ మైక్ అంటారు అదా నువ్వు అనేది? ఇలా స్టాండ్ తో పట్టుకుని ఉంటారు అదా, లేదంటే డ్రోన్ ఇలా తిరుగుతూ ఉంటుంది? బూమ్ మైక్. ఓకే, అది రకరకాల ప్లేసెస్ లో పెట్టి అరవమన్నారా? నైస్. సో ఇప్పుడు 5 animals, అసలు క్వశ్చన్ వదిలేసాం అనుకున్నాం. ఫస్ట్ క్యాట్ చేస్తా. క్యాటా? ఓకే, మియో అంటారని తెలుసు నీకు, ఇయ్యో అని. నువ్వు జాతిరత్నాల సినిమాలో ఇయ్యో అంటే అలా అన్నావు. ఓకే, నెక్స్ట్. ఒకటి నేనే అంట క్లాస్ లో. అదే యానిమల్? యానిమల్ కాదు, అది నార్మల్ గా అంటారు. హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటారు. అవును. నెక్స్ట్ క్యాట్ అయిపోయింది. డాగ్. బౌ బౌ బౌ. ఇది న్యాచురల్ డాగ్, నువ్వు ఆర్టిస్టిక్ గా చెప్పాలి. ఇది న్యాచురల్ గా అందరూ చెప్తారు బౌ బౌ అని.
ఇందాక అరిచేది చూడు, అదే కోపంగా ఉన్న డాగ్ మేబీ. ఇది టైగర్. టైగర్ అది. కొంచెం దగ్గరకు టైగర్ కి జలుబు చేసి ఉంటుంది. యా ఓకే, నెక్స్ట్ డాగ్ అయిపోయింది. పోనీ నెక్స్ట్ చెప్పు. స్నేక్. స్నేక్ కూడా వచ్చా? ఓకే, సైలెంట్ మోడ్లో ఉన్న స్నేక్. అంతే అంతే, అలాగే అరుస్తుంది, కొంచెం గట్టిగా అరుస్తుంది. అబ్బా మళ్ళీ నీకే వచ్చింది ఇలాంటి క్వశ్చన్. మళ్ళీ 5 అనమాట. నీ గురించి నువ్వు ఒక 5 అబద్ధాలు చెప్పాలి. 5 అబద్ధాలు చెప్పాలి. అమ్మ మాట వింటా. అమ్మ మాట వినవు అయితే. నెక్స్ట్. కొన్నిసార్లు వింటా, అంటే నా మంచి కోసం నేను వింటా. అప్పుడు తాత ఐస్ క్రీమ్ తెస్తే తింటా. నిజంగా తింటావా? అది అబద్ధమా? అబద్ధం. తినవా? తినకూడదా? టాన్సిలైటిస్. అందుకనా? తాత ఐస్ క్రీమ్ తెస్తే తింటా. క్లాస్లో మాట్లాడకుండా ఉంటా, మాట్లాడను. లంచ్ స్నాక్స్లో మాట్లాడతా. ఇంకా నాకు ఇంకొక 2 చెప్పు. బాగా చదువుతావా? బాగా చదువువా? చదువు బాగా చదవా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. అందరితో మంచిగా ఉండా. మంచిగా ఉండవా? అసలు ఏం రిలేషన్షిప్, అందరితో జోవియల్గా అస్సలు ఉండా. ఓకే, అంటే ఉంటదంట. అందరితో జోవియల్గా ఉంటదంట. మంచిగా చదువుద్దంట. సరే, మంచిగా చదువుతా. అవునా? అడుగుతా మీ మమ్మీని. రిపోర్ట్ కార్డ్ చూపిస్తా. ఫటాఫట్ తీసుకోండి. 2 స్లిప్స్ ఉన్నాయి, 2 తీసుకోండి. ఇంక మిగిలిన ఇవేగా. కొంచెం మంచి వస్తే. జోక్ చెప్పాలి నువ్వు. జోకా? మేము నవ్వాలి, నువ్వు నవ్వకూడదు. కాదు, ట్రై నాట్ టు లాఫ్. ఫస్ట్ నవ్వించాలంట తనని. ఎవరిని? మరి జోక్కి నవ్వాలి కదా, అదే జోకు. చెప్పు ఫాస్ట్. ఓకే, సరే నువ్వు ఈలోపు జోక్ ఆలోచించు. ఇది అయిపోగానే చెప్పాలి నువ్వు జోక్. రెడీగా పెట్టుకో. డైలాగ్ చెప్పాలి. नानी घर से डूबता। చెప్పు. पुराने जमाने में नरकासुर का नाम एक राक्षस रहता था। वो लोगों को बहुत सताता था, इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला। వాహ్, అది నిజంగా మాకు సినిమాలో అంత క్లియర్గా అర్థం కాలేదు, నువ్వు చెప్పిన తర్వాతే అర్థమైంది. నిజంగా ఆయన అంటే లోపల మర్మరింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇలా అంటూ ఉంటారు కదా కోపం వచ్చినప్పుడు. సో అంత క్లియర్గా మొత్తం ఏంటి సెంటెన్స్ అనేది అర్థం కాలేదు. యాంగ్రీగా ఉంటాడు. సాంగ్ లో ఉందిగా. నైస్. సాంగ్ లో కూడా క్లియర్ గా గరం గరం సాంగ్ పురాణి. యా బట్ సూపర్, బాగా చెప్పావు, చాలా క్లియర్గా చెప్పావు. హిందీ బావచ్చా? అంటే మాకు ఎస్ఎల్ అని ఒకటి ఉంటుంది, తెలుగు హిందీగా చూస్ చేసుకోవాలి. ఓకే, హిందీ డైలాగ్ చెప్తా, చదవడం రాయడం రాదు. సో ఓకే, చైర్లోనే కూర్చొని డ్యాన్స్ చేయాలి. గుంటూరు కారం దమ్ మసాలా చేస్తాం. చెయ్యి. దమ్ మసాలా బిర్యానీ ఎర్ర కారం అరకోరే నిమ్మ సోడా ఫుల్ బీడి గుద్ది పారే గుంటూరుని దమ్ మసాలా బిర్యానీ ఎర్ర కారం అరకోరే నిమ్మ సోడా ఫుల్ బీడి గుద్ది పారే గుంటూరుని. సో ఖ్యాతి సూపర్ అసలు. అంటే మేము సాంగ్ వేయకపోయినా నువ్వే పాడేసుకుని మరీ డాన్స్ చేస్తున్నావు చూడు. ఐ థింక్ ఇది 8th ఫిల్మ్ కదా. సో 8 ఫిల్మ్స్లో నీకు బెస్ట్ ఫిల్మ్ అంటే ఏంటి? సరిపోదా శనివారం కాకుండా 7 ఫిల్మ్స్లో బెస్ట్ ఫిల్మ్ చెప్పు. రెండు చెప్పు. ఫస్ట్ నాకు ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అది నేను యాక్టింగ్ చేశాను అని కాదు, వక్కంత వంశీ గారు వల్లనే నాకు నచ్చింది. అంత చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ జస్ట్ అంటే ఫ్యామిలీ మెంబర్తో అంత క్లోజ్గా మంచిగా మాట్లాడతారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఇప్పటికీ ఏంటిది కొన్నిసార్లు ఏడి అన్న చెప్తారు, ఓకే అది కూడా అర్థమైతే. వక్కంత వంశీ గారు ఏడీస్కి ఎవ్వరికి ఇవ్వకుండా నువ్వు రా ఇక్కడ కూర్చో, మానిటర్ దగ్గర కూర్చోబెట్టి యూ నీడ్ టు ఫీల్ సాడ్, యూ నీడ్ టు డూ దిస్, కళ్ళలో నీళ్ళు రావాలి, గ్లిజరిన్ వేసుకుంటావా, ఏం చేస్తావా అని. అప్పుడు నేను గ్లిజరిన్ వేసుకోలేదు. నాన్నకు ప్రేమతో సాంగ్ పెడితే నేను ఏడ్చేసేదాన్ని. అప్పుడు దీపాలు పట్టుకొని బావిలోకి వేయాలి కాబట్టి వకంత వంశీ గారు సాంగ్ అయిపోయిన తర్వాత నేను ఏడ్చాను, వచ్చి ఎత్తుకున్నారు. దట్ ఫెల్ట్ అమేజింగ్. అంతే. నేను నాన్న ప్రేమతో సాంగ్ పెడితే ఏడుస్తావా? ఎందుకు? ఎమోషనల్ అయిపోతా నాన్నతో. నాన్న అంటే బాగా ఇష్టమా? అమ్మ ఫీల్ అవుతున్నా? కొన్నిసార్లు అమ్మ కూడా ఇష్టం. నాన్న తిట్టినప్పుడు హోంవర్క్ చేయలేదు ఎందుకు ఇట్లా వచ్చాయంటే అమ్మ దగ్గరికి వెళ్తా, అదే అమ్మ తిట్టిందనుకో నాన్న జోడి అయిపోతా. ఓకే, సో నెక్స్ట్ ఫిల్మ్ ఇంకొకటి చెప్తాను అన్నావు, 2 ఇష్టం బాగా అన్నావు. శేఖర్.
శేఖర్. అది రిలీజ్ అవ్వలేదు కదా. ఆహా. ఆ, శేఖర్ గారు చాలా మంచిగా ఉండేవారు. శేఖర్ గారు ఇంకా రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, ఉమ్, ఇంకా వాళ్ళ వైఫ్ అది గుర్తురా జీవిత గారు. జీవిత గారు కూడా చాలా మంచిగా చూసుకునేవారు. ఉమ్, ఎప్పుడు మానిటర్ దగ్గర కూర్చోబెట్టుకునేవారు. అమ్మ కూడా అక్కడే ఉండేది. ఉమ్, ఒకసారి నేను ఒక సీన్ ఉండే, ఉమ్, నేను చెప్తున్నాను. ఉమ్, డివోర్స్ అంటే ఏంటి, ఎక్కడ కనుక్కున్నానంటే శేఖర్ గారే చెప్పారు అది. ఉమ్. అంటే ఏంటి, డివోర్స్ అంటే ఏంటి? ఎక్కడ ఏంటి అని. అవును. సీన్ లోని. హా. ఓకే ఓకే డన్. అప్పుడు నన్ను అమ్మ శేఖర్ గారు చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతారు, విడిపోతారు కాబట్టి. ఓకే ఓకే. స్టోరీ అంతా రివీల్ చేస్తావు, అది రిలీజ్ అయితే రేపు. ఓకే Sorry. జోక్, అది ఏం ప్రాబ్లం లేదు. సో నిన్ను బాగా చూసుకోవడం అంటే ఏంటి? చాక్లెట్లు కొనిచ్చిన వాళ్ళు బాగా చూసుకున్నట్ట ఏమన్నా? అలా కాదు. చాక్లెట్స్ ఇలాగే ఉన్నా? అంటే ఎప్పుడైనా అమ్మ కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకురావాలంటే నేను జస్ట్ పక్కన నుంచి సీన్ చూసేదాన్ని. కమ్ సిట్ హియర్ అని పిలిచేవారు. దట్స్ జస్ట్ ఫెల్ట్ లవ్లీ పర్సన్ అసలు. సూపర్. అమేజింగ్. ఎలా అనిపించింది తన యాక్టింగ్? బాగుంది. షీ లుక్డ్ ప్రిటీ, వెరీ ప్రిటీ. వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ. ఒక సీనియర్ యాక్ట్రెస్ నీకు ఇచ్చారు Senior కాంప్లిమెంట్. కాంప్లిమెంట్. యూ షుడ్ థ్యాంక్ హర్. థ్యాంక్ యూ అంటే కొంచెం సీనియర్స్ కి చెప్పాను. రెస్పెక్ట్ ఇయ్యా. చెప్పాను థ్యాంక్ యూ అని. అది కొంచెం రెస్పెక్టెడ్ గా చెప్పాలి, థ్యాంక్ యూ okay. అండి అని. ఓకే ఓకే. సో నిన్ను బాగా సపోర్ట్ చేసింది ఎవరు ఇండస్ట్రీలో మొత్తం? ఈ దాన్ని ఏమంటారు ఇప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్లోనా? ఫ్యామిలీ మెంబర్స్ లో అండ్ ఈ సెట్స్ లో? సెట్స్లో అంటే అనిరుద్ధన, విజయ్ అన్న. లైక్ దే టుక్ మీ ఆడిషన్స్, వాళ్ళందరూ వాళ్ళు చూసుకున్నారు ఇదంతా. సో ఫ్యామిలీలో అంటే ఇద్దరు, మమ్మీ డాడీ ఫుల్ సపోర్ట్. యాక్టింగ్ టిప్ ఏమైనా చెప్పారా? ఏంటి చెప్పు. అంటే యాక్టింగ్ కి టిప్స్ చెప్తారు కదా కొన్ని, హా, ఇలా చేయాలి అలా చేయాలని. ఏమన్నా కొన్ని సీన్స్, ఎమోషనల్ సీన్ ఇలా చేయి అలా చేయి. డైరెక్టర్స్ చెప్పారు, చేసి చూపించారు ఆ, ఇలా చేయాలి. ఇలా అంటే ఎలా? అదే నిన్ను Glycerin. అడుగుతున్నాను నేను. గ్లిజరిన్ పెట్టుకొని ఆ, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్. ఇట్లా వెనకాల మీ పేరెంట్స్ కొట్టుకుంటూ ఉంటారు, నువ్వు దానిలోకి ఇన్వాల్వ్ అయిపోవాలి. మీ పేరెంట్స్ కొట్టుకుంటుంటే లైక్ నీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా చేస్తావు అన్నట్టు లైక్ ఇన్వాల్వ్ అయిపోయి చేయాలి అని చెప్పారు. సో అదొక సీన్ లైక్ పర్టికులర్గా ఇట్లా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మిగతా సీన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ అదొక సీన్ కొంచెం లైక్ ఇట్లా గ్లేజరిన్ పెట్టుకున్నావా? మండిందా? దానివల్లనే కదా నీళ్ళు వచ్చాయి. నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు? అంటే కొంతమంది హీరోయిన్స్ చూసినప్పుడు నేను కూడా ఈ హీరోయిన్ లా అవ్వాలి అనిపిస్తుంది కదా, అలా ఎవరైనా ఉన్నారా ఇలా అవ్వాలి నేను? సమంత. ఎందుకు? లైక్ నాకు యాక్టింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది తన త్రూ. లైక్ ఆమె మూవీస్ చూసిన, షీ వాజ్ సో ఇన్స్పైరింగ్ టు మీ. సో ఆమెతోటి ఆమె చైల్డ్ క్యారెక్టర్ లాగా లేకపోతే ఆమె డాటర్ లాగా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. ఓకే. సో ప్రజెంట్ డాటర్ అదే ఆలోచిస్తున్నాం అనమాట. హీరోయిన్ పెద్దది ఉంటుంది కదా గోల్, నేను ఇంత పెద్దదాన్ని అయ్యాక ఇంత యా, ఉండాలి. ఐ వాంట్ టు ఇలా బికమ్ యాక్ట్రెస్ అండ్ ఫ్యాషన్ డిజైనర్. ఓకే. ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్. ఫ్యాషన్ డిజైనర్ ఎవరైనా తెలుసా? ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైనా? మా ఫ్యామిలీలో మా పిన్ని ఓకే ఫ్యాషన్ డిజైనర్. ఓకే. సో నీకేం అవ్వాలని ఉంది నెక్స్ట్? నాకు కార్డియాలజిస్ట్ అవ్వాలని ఉంది. కార్డియాలజిస్ట్. నువ్వు సాయి పల్లవి గారి లాగా డాక్టర్ కమ్ యాక్టరా? ఐఎమ్ గోనా పిక్ మై ఓన్ రోడ్. అంటే నాకు అందరు నచ్చుతారు, ఎవ్రీబడి ఐ లైక్. బట్ అంటే నువ్వు డాక్టర్ అవ్వకముందే యాక్టర్ అయిపోయావు కదా. అంటే డాక్టర్ అయితా, అదేంటి అలాగే నేను ఓల్డ్ అయితే యాక్టర్ అవ్వలేను కదా, సో డాక్టర్ కంటిన్యూ చేసేసుకోవచ్చు. పెద్ద ప్లానింగ్. డాక్టర్ లేదా పీడియాట్రిషియన్. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఓకే. సో హీరోయిన్ రోల్స్ అవ్వగానే, హీరోయిన్స్ ఎప్పుడైతే ఆపేస్తావో అప్పుడు డాక్టర్ అయిపోతావు ఇంకా. అప్పుడు లేదా మదర్ క్యారెక్టర్స్, గ్రాండ్ మదర్ క్యారెక్టర్స్ అప్పుడు కూడా చేస్తావు. అది కూడా రాకపోతే నేను డాక్టర్ కంటిన్యూ చేసేసుకో. ఓకే. ఒక 3 months ఒకవేళ వచ్చిందంటే రెండు కంటిన్యూ చేస్తా. వెరీ ప్రీ ప్లాన్డ్ కదా. మనం ఇంత ప్రీ ప్లాన్ లేము. పోన్లే, నువ్వు నాకు కొంచెం దగ్గరగా ఉన్నావు. నాది నేను ఇంత డంబా అనుకున్నా, ఎంత జీనియస్ చేసిన తర్వాత వామో. సో ప్రియాంక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మీరు త్వరలో సమంత కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మీరు త్వరగా సక్సెస్ అవ్వాలని, అలాగే స్కూల్ బంక్ కొట్టకుండా కొంచెం స్కూల్ క్లాసెస్. హాలిడే అన్న బంకింగ్ కొట్టలేము. ఇప్పుడు ఓకేలే, షూటింగ్ లో షూటింగ్ అప్పుడు ఇప్పుడు మీకు 3 weeks మాకు లీవ్ ఇచ్చారు, లీవ్ తీసుకున్నా.
అదేలే. లీవ్ తీసుకున్నా నేను, ప్రిన్సిపల్ మ్యామ్ కి తెలుసు బంక్ కొట్టడం అంటే వేరు, లీవ్ తీసుకోవడం వేరు. అకాడమిక్స్ అండ్ బోత్ కెరియర్ రెండు మీవి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ బాగా సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో పెద్ద పొజిషన్కి వెళ్ళండి, మళ్ళీ తిరిగి రండి. యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Bye bye. That's all for now. This is Darshan signing off.